అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా, ఈ మ్యాజిక్ ఏంటి, ఇది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనుకోవటం కాదు, ఉపయోగపడుతోంది కూడాను. దీన్ని నేను ఆచరణలో పెట్టి అనుభవించి దానిలో ఉన్న ఆనందాన్ని తెలుసుకుని ఆ తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చాను. కానీ మనం ఏమీ తెలియకుండా దాని గురించి ఎవరన్నా చెప్పినా కూడా మనం నమ్మలేము. కానీ దానిలో ఉన్న విషయాన్ని దాన్ని మనం ఆచరణలో పెట్టిన తరువాత మనం పొందే లాభాన్ని, అనుభూతుల్ని, మన జీవితాన్ని ఎలా మార్చుకున్నామో తెలుసుకుంటే చాలా ఆనందం, అద్భుతం కదా. ఈరోజు రెండవ రోజు అభ్యాసం చేద్దాము. మొదటి రోజు అభ్యాసంలో మీరు ఒక బుక్ తీసుకుని దానిలో అన్నీ క్లియర్గా రాసుకున్నారని అనుకుంటున్నాను. మొదలు పెడదాం. మ్యాజిక్ శిల. ప్రతి వ్యక్తికి కొన్ని అదృష్టాలు, దురదృష్టాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పటి అదృష్టాలను మనం తలుచుకోవాలి, కానీ నిన్నటి దురదృష్టాలను అస్సలు తలుచుకోకూడదు అని చార్లెస్ డికెన్స్ అనే రచయిత చెప్పారు. కృతజ్ఞతాభావం అనేది ఒక అలవాటుగా ఏర్పడాలంటే ఈ అభ్యాసాలు చేసే మొదటి రోజుల్లో అభ్యాసాల మీద మనం దృష్టిని కేంద్రీకరించాలి. అలా కేంద్రీకరించకపోతే మనం అభ్యాసాన్ని చెయ్యలేము. అది అలవాటుగాను మనకి అయ్యే వరకు కొన్ని రోజులు అభ్యాసాన్ని క్రమం తప్పకుండా పాటించాలి. మీ జీవితానికి సంబంధించిన ఏ విషయం పట్లైనా కృతజ్ఞత చూపించాలని మనకి జ్ఞాపకం రావటం జరిగితే అది మన జీవితాలకు బంగారు బాట వేస్తోందన్న మాట. అందుకోసమే ఈ మ్యాజిక్ అభ్యాసాలన్నీ కూడా మనం చేసేది. ఈ మ్యాజిక్ శిల అభ్యాసాన్ని లీ బ్రోవెల్ సీక్రెట్ పుస్తకంలోనూ సినిమాలోనూ కూడా ప్రవేశపెట్టాడు. చావు బ్రతుకుల్లో ఉన్న తన కొడుకు ఆరోగ్యం బాగుపడితే చూపవలసిన కృతజ్ఞతకు చిహ్నంగా ఒక తండ్రి ఈ మ్యాజిక్ శిలను ఉపయోగించాడని లీ బ్రోవెల్ చెప్పాడు. కొడుకు అద్భుతంగా కోలుకున్నాడట. అప్పటి నుంచి ఈ మ్యాజిక్ శిల ఎంతోమంది విషయంలో ఫలితాన్నిచ్చింది. డబ్బుకో, ఆరోగ్యానికో, విజయానికో, దేనికైనా సరే దీనిని ఉపయోగించవచ్చు. ముందుగా మనం ఒక చిన్న శిలను సంపాదిద్దాము. అది మన అరచేతిలో పట్టేటంత చిన్నగా ఉండాలి. గుప్పెట్లో అమరిపోయేటట్టుగా ఉండాలి. శిల నున్నగా గరుకులు లేకుండా ఉండాలి. బరువు కూడా ఉండకూడదు. గుప్పెట్లో ఉన్నప్పుడు మనకి అసౌకర్యంగా ఉండకుండా నున్నగా, మెత్తగా ఉండాలి. మనకి పూల తోటల్లో కానీ, పార్కుల్లో కానీ ఇటువంటి చిన్న చిన్న రాళ్ళు దొరుకుతాయి. లేదా నది ఒడ్డున కానీ, సముద్రం ఒడ్డున కానీ, కాలువ దగ్గరలో కానీ మనకి ఇలాంటివి దొరకవచ్చు. లేకపోతే మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను అడిగి సంపాదించుకుందాము. అదీ కాకపోతే మన దగ్గరున్న విలువైన రాళ్ళు కూడా, అంటే ముత్యాలు, పగడాల వంటివి కూడా వాడుకోవచ్చు. వాటిని మన మ్యాజిక్ శిల కింద చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మ్యాజిక్ శిల సంపాదించాం కదా, దాన్ని మన పడక దగ్గర టేబుల్ మీద పెట్టుకుందాము. మనం పడుకోవటానికి వెళ్ళగానే అది మనకు కనిపించేలా దానికొక ప్రత్యేకమైన చోటును వెతికి పెట్టుకుందాము. మనకి రోజు అలారం పెట్టుకునే అలవాటుంటే ఆ అలారం గడియారం దగ్గర పెట్టుకుందాము. ఇవాళ రాత్రి మనం నిద్రపోవడానికి పక్క మీదకు చేరే ముందు ఆ శిలని చేతిలోకి తీసుకుందాము. దాన్ని మన గుప్పెట్లో పెట్టుకొని గుప్పెట ముయ్యాలి. అప్పుడు జాగ్రత్తగా ఈరోజు మొత్తం మీద మనకి జరిగిన మంచి విషయాలను గుర్తు తెచ్చుకుందాము. వాటిలో నుంచి
అన్నింటికన్నా మంచి విషయాన్ని గుర్తిద్దాము. అప్పుడు అందుకు కృతజ్ఞతా సూచకంగా 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరిద్దాము. తరువాత ఆ శిలని యథాస్థానంలో ఉంచేద్దాము. అంతే. చాలా సులభంగా ఉంది కదా. రాబోయే 26 రోజులు నిద్రపోయే ముందు వరుసగా ఈ అభ్యాసం చేద్దాము. ఈరోజు జరిగిన మంచినంతా గుర్తు తెచ్చుకొని అందులో అన్నింటికన్నా మంచి విషయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాము. మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకున్నప్పుడు మనకి జరిగిన మంచి పట్ల మన హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోవాలి. ఇలా ఒక శిలను ఉపయోగించటం చాలా సులువైన పనిగా మనకి అనిపిస్తుంది. కానీ ఈ సులువైన అభ్యాసంతోనే మన జీవితంలో అద్భుతమైన మార్పులు రావడాన్ని మనం గమనిస్తాము. మనకి ఆ రోజు జరిగిన మంచి విషయాలన్నింటిలో మనకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిన విషయాన్ని తెలుసుకునే క్రమంలో మనం తప్పనిసరిగా ఆ రోజు జరిగిన మంచి విషయాలన్నింటినీ మనం గుర్తు చేసుకుంటాము. మనం కృతజ్ఞత చూపవలసిన ఎన్నో విషయాల మీద మన దృష్టి నిలుస్తుంది. అలా చేస్తే ప్రతి రాత్రి కృతజ్ఞతాభావంతో ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ అదే భావంతో మర్నాడు మేలుకుంటాము. మన అదృష్టాలను గుర్తుంచుకోవడం, మ్యాజిక్ శిల అభ్యాసము ఈ రెండూ కూడా మనం ప్రతి ఉదయము కృతజ్ఞతాభావంతోనే మేలుకొని మళ్ళీ అలాంటి భావంతోనే నిద్రించేలా మనకి ఇవి చేస్తాయి. ఈ రెండు అభ్యాసాలు ఎంత శక్తివంతమైనవంటే కొద్ది నెలల్లోనే మన జీవితంలో అద్భుతమైన మార్పును మనం గమనిస్తాము. మన జీవితాన్ని వివిధమైన మ్యాజిక్ అభ్యాసాలతో వేగంగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తయారు చేశారు. కృతజ్ఞతాభావం అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మనం కృతజ్ఞత చూపించవలసిన మరిన్ని అంశాలని ఆకర్షిస్తుంది. 28 రోజుల పాటు మనం కృతజ్ఞతాభావాన్ని ఆచరణలో పెట్టడం వలన ఈ అయస్కాంత శక్తి ఇనుమడిస్తుంది. మనలో ఒక కృతజ్ఞతాభావపు అయస్కాంత శక్తి ఎంత దృఢంగా ఉంటే అంత సహజంగా మనం కోరుకునే విషయాలన్నింటినీ మన వైపు ఆకర్షించుకోగలుగుతాము. మనం ప్రతిరోజు అంటే మంచం మీద నుంచి కళ్ళు తెరిచినది మొదలు ప్రతి దానికి ప్రతి పనికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటే మన జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి. ఇవి నేను ఆనందంగా అనుభవిస్తున్నాను, అందుకనే నేను మీకు చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆచరించి ఆ ఆనందాన్ని, ఆ తేనెలోని మధురిమను ఆస్వాదిస్తారనే ఉద్దేశంతోనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. రేపు చేయవలసిన అభ్యాసాన్ని గురించి ఆ రోజే చదివి ఉంచుకుందాం. ఎందుకంటే కొన్ని అభ్యాసాలు ప్రారంభించే ముందు కొన్ని ఛాయాచిత్రాలు సంపాదించి ఉంచుకోవలసి ఉంటుంది. మ్యాజిక్ శిల ఈ రెండో అభ్యాసం గురించి మనం ఈరోజు ఏమేం చెయ్యాలి, మనం ఒక బుక్ పెట్టుకున్నాం కదా, ఆ బుక్లో ఏం చేయాలి, మ్యాజిక్ అభ్యాసం 1లోని 3 విషయాలు మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము. మన అదృష్టాలను లెక్కించుకోవడం, రోజుకు 10 అదృష్టాల జాబితా తయారు చేయడం, వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులమై ఉన్నామో వ్రాసుకోవడం, వాటిని రాసిన వాటిని మళ్ళీ చదువుకుందాం. ప్రతి అదృష్టానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుందాం. కృతజ్ఞత హృదయంలో నుంచి రానివ్వాలి. మనం ఈరోజు ఇందాక చెప్పుకున్నాం కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి పనికి కృతజ్ఞత చెప్పుకుందాం. దాన్ని మళ్ళీ మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత గుర్తు చేసుకుందాం. కానీ కృతజ్ఞత అనేది మన హృదయంలో నుంచి ఆనందంగా, సంతోషంగా, హృదయపూర్వకంగా చెప్పుకోగలగాలి.
ఒక మ్యాజిక్ శిలను సంపాదించి మన పడక దగ్గర పెట్టుకుందాం. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు మ్యాజిక్ శిలని అంటే ఆ రాయిని మన అరచేతిలో పెట్టుకొని గుప్పెట మూసి మనకి ఈరోజు జరిగిన మంచి విషయాన్ని తలుచుకుందాం. ఇవాళ జరిగిన మంచిని ఉద్దేశించి ఈ మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుందాము. ఈ మ్యాజిక్ శిల అభ్యాసాన్ని 26 రోజులు చేద్దాం. రేపటి మ్యాజిక్ అభ్యాసాన్ని ఈరోజే మనం గుర్తు చేసుకుందాం. రేపు మనం ఏం చేయాలి, మనం తెలుసుకున్న వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి అని అర్థమైందనుకుంటాను. ఈ సెకండ్ నుంచి మనం ఈ మ్యాజిక్ని అభ్యాసాన్ని ఆచరిద్దాం. పడుకునే ముందు ఇవన్నీ గుర్తు చేసుకోవటం వలన మనం రోజు మధ్యలో మనం ఎప్పుడైనా థ్యాంక్ యూ కృతజ్ఞత చెప్పలేకపోతే పడుకునే ముందు చెప్పుకుందాం. అన్నిటినీ మనం గుర్తు చేసుకుంటున్నాం కదా మ్యాజిక్ శిలని, ఆ అద్భుతమైన రాయిని చేతిలో పెట్టుకొని అప్పుడు మనం ప్రతిదానికి కృతజ్ఞత చెప్పుకోవచ్చు. ఇలా చేయటం వలన ముందుకు వెళ్ళే కొద్దీ ఎప్పటి పనికి అప్పుడే కృతజ్ఞత మనకి అలవాటైపోతుంది. మన జీవితంలో మన దైనందిన కార్యక్రమాల్లో ఇది ఒక భాగంగా అయిపోతుంది కృతజ్ఞత చెప్పడం అనేది. నేను దీన్ని ఆచరిస్తున్నాను, దానిలోని ఆనందాన్ని అనుభవిస్తున్నాను, అమృతాన్ని తాగుతున్నాను. అందుకే మీతో పంచుకోగలుగుతున్నాను చాలా ఆనందంగా. రేపు మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. థ్యాంక్ యూ.